ఇప్పుడైతే గుడ్లని ఇంక్యుబేటర్లో పెట్టే చోటుకైతే వచ్చాం. ఇవి ఇంక్యుబేటర్స్ అంట సార్. ఇది ఒకసారి ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చెప్తారా? ఇది ఇందులో మనం ఇది ఇంక్యుబేటర్ సిస్టమ్ ఇది. ఇందులో మనం 14 days ఉంచుతాం. తర్వాత 3 days హ్యాచరీలకు పెడతాం. ఇది మిషన్ ఎంత పడింది సార్? ఇది మనకు అప్పుడు వచ్చేసి 6 lakhs పడింది. 6 lakhs 6 లక్షలు పడ్డది మనకు. ఇందులో 14 days ఉంటాయి. తర్వాత 3 days అందులో ఉంటాయి. మొత్తం 17 daysకు పిల్లలు బయటకు వస్తాయి. ఇచ్చినాక మనం షెడ్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఇది 24 hours దీనికి ఆన్లోనే ఉంటుంది. ఆన్లోనే ఉండాలి. జస్ట్ ఒక 10-20 నిమిషాలు అంటే ఏం కాదు. దానికి జనరేటర్ ఉంది కాబట్టి ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు జనరేటర్ వేసేసుకుంటాం. ఓకే. ఇక్కడ నుంచి 14 daysలో ఉన్నాక ఇంక్యుబేటర్లో 3 days ఉంటాయి. యాచరీలో 3 days. ఇది ఇంక్యుబేటర్. ఓకే. యాచరీలో 3 days ఉంటాయి. 3 daysకి అలాగే పిల్లలు వచ్చినప్పుడు షెడ్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడైతే మనం ఏదైతే చూసామో అక్కడికి షిఫ్ట్ అయిపోతాయి. మనకు హ్యాచింగ్ వచ్చేసి పర్సంటేజ్ 70 వరకు వస్తే మనకు లాభం. 70 కన్నా తగ్గితే మనకు పిల్ల కాస్ట్ పెరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు గ్యారెంటీ ఉండదా? ఇప్పుడు పెట్టిన గుడ్లన్నీ ఇప్పుడు మనం 1,00,000 వరకు వేసుకున్నాం అనుకో పర్ మంత్ 70,000 పిల్ల వస్తుంది. ఓకే. 70 నుంచి 65 వచ్చిందంటే మనకు లాస్. 70 వరకు వచ్చిందంటే మనకు లాభం. మొత్తం అన్ని గుడ్లు రావు. కంపల్సరీ పర్సంటేజ్ ప్రకారం ఇప్పుడు 10 గుడ్లకు 3 లెక్క పోతుంది మైనస్, అట్లా ఆ సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలు పుట్టినా కూడా అవి పెరిగే లోపల అంటే 1,00,000 పిల్లలు ఉంటే అవి కొంచెం 24 days వచ్చేంత వరకు ఎన్ని పిల్లలు చనిపోయే ఛాన్సెస్? 3% 4% మొటాలిటీ అంటే మనకు 1,00,000కు వచ్చేసి ఒక 4,000 5,000 6,000 7,000 అట్లా పోతుంది. ఎందుకంటే పెరుగుతుంటే కూడా క్రమేణా ఒకటి వీక్ ఉన్న పిల్ల అట్లా ఇట్లా చనిపోతుంటాయి, కామన్ అది. దాన్ని మనం పర్సంటేజ్ కింద తీసేసుకుని అవన్నీ పోగానే మనకు 30 రూపీస్లో రెడీ అయిపోతుంది ఒక పిల్ల కటింగ్ దశకు వచ్చే వరకు. సార్ ఇప్పుడు మీకు మీ మరి కాంటాక్ట్ అవ్వాలన్నా లేకపోతే మీ దగ్గరకు వచ్చి పిల్లలు కొనాలన్నా ఎక్కడికి రావాలి, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? మేమైతే మా ఫోన్ నెంబర్ ఇచ్చాం. దాదాపు అందరికి కూడా ఐడియా ఉంది, రైతులకు ఛానల్స్ వాళ్ళకు కూడా ఇచ్చినాం. ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వస్తున్నారు, బుక్ చేసుకుంటున్నారు. పిల్లలు ఏంటంటే మనకు హ్యాచింగ్ డేట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి ఒక 50% అమౌంట్ వేస్తారు. మిగతాది ఇక్కడికి వచ్చే తీసుకుపోవాలి. మేము ఏంటంటే మిగతా వాళ్ళు కొందరు మేము సప్లై ఇస్తాము అని చెప్పి వాళ్ళని మోసాలు చేసిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి రైతులను. పాపం ఎందుకంటే రైతు శ్రమజీవి ఆశాజీవి కాబట్టి వాళ్ళకు మనం అలాంటి మోసాలు చేస్తే కరెక్ట్ కాదని ఏదున్నా ఇక్కడికి వచ్చి మా ఫామ్ దగ్గరకు వచ్చి చూస్తే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్, ఇక్కడికి వస్తే వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మేము సప్లై సిస్టమ్ పెట్టుకోలే, మా దగ్గరికి వచ్చి తీసుకుపోయే వాళ్ళకి పిల్లలు ఇస్తాం. 50% ఏం చేస్తామంటే ఎవ్రీ 4 days ఒకసారి హ్యాచింగ్ ఉంటుంది. మేము బయట కొన్ని అమ్ముకుంటాం, మిగతా మాదాలు వేసుకుంటాం. మిగతా మేము 8 నుంచి 10,000 దాకా మా దగ్గర వేసుకుంటాం. మిగతా ఎక్స్ట్రా వచ్చిన పిల్లలు ఎవరన్నా అడిగితే ఇస్తాం, లేకపోతే అవి కూడా మా దగ్గరనే వేసుకుంటాం. మనం 10 రూపీస్కి ఒక పిల్ల ఇస్తున్నాం. ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు, మేము ప్యాక్ చేసి పంపిస్తాం రైతుకు. సిస్టమ్. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం చూసాం కదా కృష్ణారెడ్డి గారు కంచుపిట్టల ఫామ్ని ఎంతో అగ్రికల్చర్గా, అంటే ఏ పెస్టిసైడ్స్ లేకుండా ఎంతో జాగ్రత్తగా, మనం ఇక్కడ చూస్తే చుట్టుపక్కల కూడా చెట్లు అన్నీ పల్లె వాతావరణంతో సిటీకి దూరంగా అయితే పెంచుతున్నారు. దీంట్లో ఎటువంటి కల్తీ లేకుండా చేస్తున్నారు. సో మీకు కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన తినాలన్నా, కంచుపిట్టలు దొరకాలన్నా కృష్ణారెడ్డి గారిని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అలాగే ఎవరైనా కంచుపిట్టల ఫామ్ని మొదలు పెట్టాలనుకుంటే ఇక్కడ బ్రీడర్స్ కానీ పిల్లలు కానీ అన్ని విధాలైన దొరుకుతున్నాయి. ఎప్పుడైతే చూసారు కదా కృష్ణారెడ్డి గారి కంచుపిట్టల ఫామ్ని, ఆయన ఎంతో అగ్రికల్చర్కి చాలా దగ్గరగా ఉన్నారు. సిటీస్కి దూరంగా ఇలాంటి పల్లె వాతావరణంలో చెట్ల చేమల మధ్యలో కంచుపిట్టలను అయితే చిన్నప్పటి నుంచే పెంచుతున్నారు. గుడ్ల స్థాయి నుంచి అవి బ్రీడింగ్ సైజ్కి వచ్చేంత వరకు పెంచుతున్నారు. సో ఎవరైనా కంచుపిట్టల ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ గుడ్లు దొరుకుతున్నాయి. అలాగే వీళ్ళు పిల్లల్ని కూడా అమ్ముతున్నారు. బ్రీడర్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లొచ్చు. మీరు ఒకవేళ కంచుపిట్టల ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే కృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చి ఆయన కాంటాక్ట్ కూడా కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వదలుచుకున్న వాళ్ళు అవ్వచ్చు. అలాగే వీళ్ళు కటింగ్స్ కేసెస్ కూడా ట్రాన్స్పోర్ట్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఎవరికైనా కంచుపిట్టలు కావాలనుకుంటే కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే మనం చూసినట్టయితే కంచుపిట్టలు ఎన్ని రకాలు, కంచుపిట్టల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం ఈరోజు. ఇలాంటి మరిన్ని విషయాలు, ఇలాంటి మరిన్ని అగ్రికల్చర్కి సంబంధించిన విషయాలు అయితే ఇలానే తెలుసుకుంటూ ఉండేందుకు చూస్తేనండి రైతు రంజని ఛానల్. ఈరోజు అయితే మనం కంచుపిట్టల గురించి తెలుసుకున్నాం. మరో వీడియోలో ఇంకొక కొత్త అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోతో మరి మీ ముందరికి వచ్చేస్తాం. అంతవరకు చూస్తేనండి రైతు రంజని. థ్యాంక్ యూ.